హలో ఫ్రెండ్స్, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, అసలు ఏం చేస్తే ఇంగ్లీష్ వస్తుంది, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎన్నో వీడియోస్ చూస్తున్నాను, నోట్స్ రాసుకుంటున్నాను, మంచిగా స్టార్ట్ చేస్తున్నా, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నాకు అన్ని మర్చిపోయినట్టుగా ఉంటుంది. అసలు నాకు మాట్లాడే టైంకి నా మైండ్లో ఏమీ ఉండట్లేదు, నేర్చుకునే అన్నీ కూడా మర్చిపోతున్నాను, అసలు ఏం చేయాలి మ్యామ్ అని చెప్పి నన్ను అడగని క్వశ్చన్ లేదనమాట. కామెంట్స్లో కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు. ఐ హ్యావ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ అండ్ కామెంట్స్ యాజ్ వెల్, బట్ I have a solution. The solution is speaking in English. Yes, whatever you know, you have to start from there itself. You can do. Just believe in yourself. Consistency should be there. మీతోటి ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా ఉండాలి. మరి ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ the only step and the first step to learn English. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మన బ్రెయిన్ని ఇంగ్లీష్లో ఆలోచింపచేసేలాగా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. మీరు నాకు క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు? ఇదే క్వశ్చన్ని కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకునే స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు వాట్ డిడ్ యూ ఈట్ ఇన్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటారు. ఎందుకంటే తెలిసిన ఇంగ్లీష్ అదే వాళ్ళకి, కానీ కరెక్ట్ అక్యురేట్గా మనం ఎలా అడగాలంటే వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఈట్ అన్నా హ్యావ్ అన్నా ఒకటే, తప్పేమీ లేదు, కానీ ఈట్ని హ్యావ్తో సమంగా వాడచ్చు అన్న విషయం కూడా మీకు తెలియాలి. ఇది ఎలా తెలుస్తుంది అంటే రూల్స్ నేర్చుకుంటూ ఉండాలన్నమాట. మరి మేడం బాగానే ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్లో మనము బేసిక్స్ తెలుసుకుంటూ ఉండాలి, చక్కగా గ్రామర్ నేర్చుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి, బాగానే ఉంది, కానీ హౌ కెన్ we train our mind to think in English? This is the important question in front of everyone. You know one thing friends, when I was in my childhood, I faced so many situations where I could not even speak a single sentence. But now I am a teacher. I have been teaching English more than 14 years. I had to face that phase. Everyone has to face that phase. ప్రతి ఒక్కరు కూడా ఆ ఫేస్ని ఫేస్ చేయాల్సిందే. మైండ్ని ట్రైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మేడం చెప్పడం ఈజీ మేడం, చేయడం కష్టం. ఇట్స్ నాట్ లైక్ అ పిల్ దట్ యూ స్వాలో అండ్ ద నెక్స్ట్ డే you will have get rid of your pain, but it's not like that. Language acquisition is like a skill. Language నేర్చుకోవడం అనేది ఒక స్కిల్ లాంటిది. When you start speaking in English, you may come across so many mistakes. It happens with everyone. You have to keep it that in your mind. When you want to become a fluent speaker, you have to be with a burning desire. I can say a burning desire. ఒక రెగ్యులర్ జ్వరాన్ని కలిగి ఉండాలి. And that desire should be with you always, and you should not be with the desire at initial stage, and you have to continue your desire and you have to work for that. If you don't work further, you can't be fluent. The more you practice, the more you get fluency. Here the key is practice, and that practice should be with strong determination and dedication. డెడికేషన్తో వర్క్ చేయాలి, డెడికేషన్తో మనము ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట మన మైండ్ని. మరి ఎలా చేస్తాం? ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ వీడియోలో. ఇప్పటి వరకు ఎవరైతే ఇంగ్లీష్ కోసం కష్టపడ్డారో ఇక నుంచి నేను ఈ టిప్స్ ఫాలో అవుతాను మ్యామ్, నా మైండ్ని నేను ట్రైనింగ్ ఇవ్వడం నేను మీకు మీ వీడియో ద్వారా నేర్చుకుని నేను ముందుకు వెళ్తాను అన్నవాళ్ళు తప్పకుండా థమ్స్ సింబల్ని ఇవ్వండి, తప్పకుండా నేను మీకు రిప్లై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను whatever the tips I have been following and I have been suggesting to my children and my students, I am going to share with you all. Those are, the first tip is we have to create English environment. We have to create English environment. This is the first thing. How can we create English environment? As we people all belong to Telugu environment, how can we create English environment? మనందరం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా ఒక ఫస్ట్ స్టెప్ ఎక్కాలన్నమాట. ఆ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన మైండ్ని ఇంగ్లీష్లో ఆలోచింపజేసేలాగా తర్ఫీదు ఇవ్వడం.
ట్రైనింగ్ ఇవ్వడం. మరి ఆ ట్రైనింగ్ నేను ఎక్కడ తీసుకోవాలి? ఆ వీడియోలో తీసుకోవాలా, ఈ వీడియోలో తీసుకోవాలా, ఆ సార్ దగ్గర తీసుకోవాలా, ఈ మేడం దగ్గర తీసుకోవాలా? ఎక్కడ తీసుకోక్కర్లేదు, మీలో నుంచే స్టార్ట్ అవుతుంది. మీలో ఉండాల్సింది ఒకటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి తపన. ఆ తపనతోటి మీరు ఇంగ్లీష్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మ్యామ్? మరి మన చుట్టూ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సరౌండెడ్ బై ఇంగ్లీష్ పీపుల్, హీ కెన్ ఈజీలీ లెర్న్ ఇంగ్లీష్ బికాస్ హీ హ్యాస్ సచ్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ హిమ్. బట్ as we are Telugu people, how can we be fluent with English? Here is a solution. That is, you have to talk within yourself. You have to frame sentences in English and you have to start training your mind to speak in English. English lo మాట్లాడలాగా నీ మైండ్ కి నువ్వే తర్ఫీదు ఇవ్వాలి. There is no one. Yes, exactly. There is no one. మీతో మీరే మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేనున్నాను, మా ఫ్రెండ్స్ అందరు కూడా పార్టీకి వెళ్ళారు, నేను కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు నేనేం చెప్పాలి, ఎవరితో చెప్పాలంటే ఇప్పుడు నేను నా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాను. ఏంటి, నాకు జ్వరం ఉంది, నేను అందుకే పోలేదు. అప్పుడు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఇది ప్రెజెంట్లో చెప్పాలి. నేను ఫీవర్తో ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అన్నప్పుడు, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, I am unable to attend the party. I think my friends are enjoying the party. They may be enjoying the party. వాళ్ళు పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారేమో. I should have gone there. అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. If I had gone there, I would have been there and I would have been with them and I would have enjoyed with them. నేను వాళ్ళతో ఎంజాయ్ చేసేవాడిని. ఈ విషయం మీతో మీరు చెప్పుకోవాలి. మరి మేడం నేను చెప్పుకోవాలి అంటే నాకు మినిమం గ్రామర్ కావాలి కదా, మరి నేను చెప్పలేంది, నేను ఎలా చెప్పగలను, ఇంత పెద్ద పెద్ద సెంటెన్సెస్ నేను ఎలా చేయగలను అని చెప్పి డౌట్ రావచ్చు. నాన్న, ఇక్కడికి అసలు పాయింట్ ఇప్పుడు నేను వస్తున్నాను. ఎలా చెప్పగలుగుతామంటే మనము, మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ ప్రజలకైతే ఈజీగా వాడు చెప్పేస్తాడు, కానీ మనం చెప్పలేము. అంటే ఇక్కడ మనకి ఏంటంటే మన చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం లేదు. ఒకటి, ఈ ప్రాబ్లం మనము ఎరేజ్ చేయాలి అంటే మనకు కొంత గ్రామర్ కావాలి. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పాలి అంటే నేను చెప్పలేకపోతున్నాను మేడం, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, నాకు తప్పులు అవుతున్నాయని చెప్పి డౌట్ రావచ్చు. తప్పులు అవుతాయి నాన్న, అసలు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, అందరికీ తప్పులు అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి టైంలోనే మనము ట్రాన్స్లేషన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నారు తెలుగు నుంచి ఇంగ్లీష్కి. దట్ మీన్స్ యు ఆర్ ఎట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. ఎట్ దట్ స్టేజ్ you have to face so many hurdles, like మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఈ తెలుగు వచ్చేసి ఇంగ్లీష్లో జాయిన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఇంగ్లీష్కి మాట్లాడేస్తాము. అప్పటిదాకా ఇంగ్లీష్ అనేది టింగ్లీష్ అయిపోతుంది, ఎందుకంటే టింగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్చర్ అనమాట. ఈ లాంగ్వేజ్ ఇలా మిక్స్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇనిషియల్ స్టేజ్లో ఎక్కువగా మనము తెలుగులో ఉండే వాక్యాలని ఇంగ్లీష్లో మార్చేటప్పుడు ఈ ఇంగ్లీష్లో వాక్యాలు స్టార్టింగ్లో తక్కువ వస్తాయి, తెలుగు ఎక్కువ ఉంటుంది కదా. ఈ రకంగా మీరు లాంగ్వేజ్ లెర్నింగ్ చేసేటువంటి సమయంలో ఎప్పుడైతే మీరు తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారో అలాంటి కండిషన్లో తెలుగు ఎక్కువ ఉంటుంది, ఇంగ్లీష్ తక్కువ ఉంటుంది స్టార్టింగ్లో మాత్రం. టైం గడుస్తున్న కొద్దీ, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, రూల్స్ తెలుసుకుంటున్న కొద్దీ మెల్లిమెల్లిగా మీకు ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే ఉంటుందో అప్పుడు తెలుగు తగ్గుతుంది, ఇంగ్లీష్ పెరుగుతుంది. మీరు నా పాయింట్ గుర్తించారా? ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను చెప్పేది ఒక్కటే నాన్న, ఇంగ్లీష్ కోసం మనం పరిగెత్తొద్దు, ఇంగ్లీష్ని మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే నువ్వు అవసరం ఏర్పరచుకో. ఇట్ ఈస్ యువర్ నెసెసిటీ. దెర్ ఈస్ నో వన్ టు ఫోర్స్ యూ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ఐ హ్యావ్ బీన్ insisting you and I have been guiding you in such a way that you can become easily a fluent speaker. There is no doubt at all. But consistency should be there, practice should be there, and you have to work with dedication and determination. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకే సక్సెస్ వస్తుంది. 21 days 21 స్టోరీస్ నీ నాలుక మీద ఉండాలి. ప్రతిరోజు కూడా లిజనింగ్కి ఎక్స్పోజ్ అవ్వు. మెయిన్ మన చుట్టూ ఇంగ్లీష్ వాతావరణం లేదులే, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటేనే నేను మాట్లాడతా, వాళ్ళందరూ లేనప్పుడు నాకెందుకు వచ్చింది అని చెప్పి ఊరుకోవద్దు.
క్రియేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. యూ హ్యావ్ టు లీవ్ ఆల్ ఎక్స్క్యూజెస్. స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్ అండ్ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ మీద ఎక్స్పోజర్ పెంచండి. ఫస్ట్ థింగ్ అది. ఫస్ట్ వచ్చేసి మైండ్ని ట్రైన్ చేయడం ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పట్ల ఎక్స్పోజర్ని పెంచాలి. మీరు ప్రతిరోజు కూడా మీ అవసరాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో చెప్పండి. తెలియకపోతే గూగుల్ హెల్ప్ తీసుకోండి. ఇప్పుడంటే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఏ డౌట్ పుట్టినా కూడా ఈవెన్ ప్రొనౌన్సియేషన్ రాకపోతే కూడా చెప్పడానికి మీకు టూల్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా సరే మీకు చెప్పడానికి రెడీగా ఎన్నో ఉన్నాయి యాప్స్. గూగుల్ కావచ్చు, ChatGPT కావచ్చు, బుక్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఇవన్నీ లేవు. అయినా కూడా ఎంతగానో హార్డ్ వర్క్ చేసి ఎంతో మంది ఎన్నో స్థానాల్లో చేరుకున్నారు. బట్ మనం ఎందుకు చేయలేకపోతున్నాము? రీజన్స్ అస్సలు చెప్పొద్దు. మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం, మనం ఇంగ్లీష్లో ఆలోచించడం కోసం మనం ట్రైనింగ్ ఇచ్చేటువంటి కండిషన్లో మనం చేయాల్సినవి ఒకటే. మన త్రూ అవుట్ డే మొత్తం కూడా 24 అవర్స్ ఉంటుంది మన చేతిలో. దాంట్లో హాఫ్ ఆఫ్ ద డే పడుకుంటాం మనం హ్యాపీగా. ఇంకా మిగిలిన డే వచ్చేసి మనం స్కూల్లోనో కాలేజ్లోనే ఉంటాము. కానీ మన కోసం మనం ఎంత కేటాయిస్తున్నాం ఇంగ్లీష్ కోసం అని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే వీడియో అందరూ చూస్తున్నారో వాళ్ళందరూ కూడాను మోటివేట్ అయ్యారని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం మోటివేట్ అవ్వడం ఒక ఎత్తు, కానీ దానికి తగిన విధంగా మనము హార్డ్ వర్క్ చేయాలి. అది మనకు చాలా ముఖ్యం అన్నమాట. మన చుట్టూ ఉన్నటువంటి తెలుగు వాతావరణాన్ని రీజన్గా చెప్పామనుకోండి, మనం ఎప్పుడు కూడా ఏది సాధించలేము. ఎందుకంటే ఈరోజు ఒక ఫ్లూయెంట్ స్పీకర్ ఇంత గలగలగా మాట్లాడుతూ ఉంటే మనం షాక్ అయిపోయి బా ఏం మాట్లాడతాండ్రా అని అనుకుంటాము. బట్ ఆయన ఆ స్టేజ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎస్, చాలా కష్టాలు పడ్డ తర్వాతే ఆయన ఆ స్టేజ్కి వెళ్ళాడు. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీవన్ కెన్ కమిట్ మిస్టేక్స్. ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్ చేస్తారు. బట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. దిస్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. తప్పులు చేస్తాము అనేది మన మైండ్లో ఉంచాలి. మన మైండ్ని మనం ఎంతవరకు మనము ట్రైన్ చేస్తున్నాము, ఎంతవరకు మనం దానికి ఆలోచింపజేసే శక్తిని ఇస్తున్నాము అనేది ముఖ్యం. నాకు రావట్లేదు అని చెప్పి అక్కడే కూర్చుంటారు. మీరు చెప్పండి ఒక మాట నాకు. మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయరా, కష్టపడరా? మీకంటే వెనకున్న వాళ్ళందరూ కష్టపడుతున్నారు, ముందుకెళ్తున్నారు. They are all getting their success and they are all becoming fluent speaker, but you are all sitting there by giving excuses. Who is improving here? ఎవరు ఇంప్రూవ్ అవుతున్నారు? మీరు ఇంప్రూవ్ అవ్వట్లేదు, మీరు సాకులు చెప్తున్నారు. నాకు ఆ సాకులు చెప్పండి. సొల్యూషన్స్ వెతకండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. ఈ రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటే రేపు భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. మీరు ఈ హార్డ్ వర్క్ చేసేటువంటి క్రమంలో మీరు చాలా ఫేస్ చేస్తారు. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది. ఏంట్రా ఇది, ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇచ్చుకోవాలంటున్నారు, మనమే మాట్లాడుకోవాలనుకుంటున్నారు, స్టోరీస్ చెప్పమంటున్నారు, స్టోరీస్ని కన్వర్జేషన్ మోడ్లో మార్చమంటున్నారు, క్యారెక్టర్స్ని డిస్క్రైబ్ చేయమంటున్నారు, సొంత మాటలో చెప్పమంటున్నారు, వెకాబులరీ రాయమంటున్నారు. రాయాలి, చెయ్యాలి. మీరు మాట్లాడితేనే కదా లోపల నుంచి. వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, దెన్ ఓన్లీ యూ విల్ నో, యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్. అదంతా బయటకు వస్తుంది. ఇది రావాలి అంటే నువ్వు గొంతు ఎత్తి బయటకు మాట్లాడాలి. నేను చెప్పేది అది. నువ్వు మాట్లాడినంత వరకు, అంటిల్ అండ్ అన్లెస్ యూ కాంట్ స్పీక్, యూ కాంట్ గెట్ ఇంప్రూవ్మెంట్. ఎస్, నువ్వు మాట్లాడినంత వరకు కూడా నీలో ఉన్నటువంటి శక్తి బయటికి రాదు. నీకు ఏం తెలిస్తే అది మాట్లాడు. 1 minute స్టోరీయా, 2 minute స్టోరీయా, 3 minute స్టోరీయా, ఏదైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ప్రతిరోజు లేవగానే ఒక స్టోరీ లిజన్ చేయండి. స్టోరీని సొంత మాటలో చెప్పండి, స్టోరీని రాయండి. స్టోరీ గురించి మీరు ఏమనుకున్నారో, మీరు ఏం నేర్చుకున్నారో మీ ఫ్రెండ్ వీడియో కాల్ చేసి మాట్లాడండి. అండ్ దట్ షుడ్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎస్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసే క్రమంలో 1,00,000 మిస్టేక్స్ అవుతాయి. ఇవన్నీ కూడా చల్ నై జాంతా. మీరు చేయాల్సింది ఒకటే, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. అది కూడా కన్సిస్టెన్సీ ఉండాలి. రీజన్స్ అస్సలు చెప్పద్దు. ట్రైనింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. రూల్స్ నేర్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. మీకోసం ఎంతో కష్టపడుతున్నారు చాలా యూట్యూబర్స్.
అందులో మన ఛానల్ కూడా ఒకటండి. మన ఛానల్లో కూడా నేను జీరో టు హీరో సిరీస్ చేశాను, తర్వాత జీరో టు హీరో ఛాలెంజ్ కూడా నడుస్తూ ఉంది. దీనిలో నేను పేజ్ నెంబర్ 100 దాకా వీడియోస్ చేశాను, 27 అనుకుంటాను. ఇంకా ఉన్నాయి. అప్కమింగ్ వీడియో వచ్చేసి బీ ఎప్పుడు వాడతాము, బీయింగ్ ఎప్పుడు వాడతాము, బీయింగ్ ఎప్పుడు వాడతాము. ఈ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. ఈ మధ్య కొంచెం సిక్ అవడం వల్ల నేను వీడియోస్ చేయలేదండి. తప్పకుండా మీకు మన ఛానల్ తరపు నుంచి ఎంతో సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మన కామెంట్ సెక్షన్లో మీరు ఉంచండి, నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. ఈ బుక్ని కూడా తీసుకోండి. ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ మీకు కాంపిటేటివ్కి యూజ్ అవుతుంది, అలాగే స్పోకెన్కి కూడా యూజ్ అవుతుంది. ఒక్కటి చెప్పనా, మీకు మినిమం బేసిక్స్ తెలియకపోతే మనం ఏం చెప్పలేము, మనం కన్వే చేయలేము, మన మైండ్కి ట్రైనింగ్ ఇవ్వలేము. ఇప్పుడు మీకు నేలని తుడువు అని చెప్పాలి అంటే ఎంఓపి మాప్, ఇది తెలియండి నువ్వేం రాస్తావు? ప్లీజ్ మాప్ ఆఫ్ ద ఫ్లోర్ అని నువ్వు చెప్పాలి, ఎలా చెప్తావు? నీకు మాప్ తెలియాలి కదా, మాప్ వర్క్ ఫార్మ్స్ కూడా నీకు తెలియాలి. ప్రతి దాన్ని కూడా టెన్సెస్ రూపంలో మనం రాయగలగాలి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. నాకు వాతావరణం లేదు, నాకు రావట్లేదు, చేయట్లేదు అని చెప్పి రీజన్స్ చెప్పొద్దు. అలా చెప్పుకుంటూ ఉన్నావంటే చాతగాని వాడేలాగా కూర్చుండిపోతావు. లైఫ్ అనేది ఒక్కసారి వస్తుంది. We don't know when it ends. Now we are all enjoying the class, but now tomorrow we don't know what happens. But you have to prove what you are, the competency you are, the talent you have. You have to tell and you have to expose your knowledge towards the world. You have to prove what you are. You have to prove what the competency you have in your mind. And you have to keep in your mind that language acquisition device is within yourself. That means LAN is there in everyone's mind. మనందరి మైండ్లో ల్యాడ్ ఉంటుంది. ఈ ల్యాడ్ ఉండబట్టే మనందరం కూడా తెలుగు ఈజీగా మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఇన్ ద సేమ్ వే ఇంగ్లీష్ ఆల్సో కెన్ బి లెర్న్డ్ బై ఎవ్రీ వన్, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ లెర్నింగ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ బికమింగ్ ఫ్లూయెంట్ స్పీకర్, బట్ యూ ఆర్ ఆల్ సిట్టింగ్ లైక్ హియర్. బట్ you should not sit like that. You should not sit idle. అలా ఖాళీగా కూర్చోవద్దు. హార్డ్ వర్క్ చేయండి. మన మైండ్లో ఉన్నటువంటి ల్యాడ్ని మోటివేట్ చేయండి, యాక్టివేట్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసేది నీ వంతైతే రేపు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేది కూడా నువ్వే, వేరే వాళ్ళు ఎవరు కూడా కాదు. తప్పకుండా మన ట్యూబ్ ఇంగ్లీష్ నుంచి మీకు హార్ట్ఫుల్గా సపోర్ట్ ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే, తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో జీరో టు హీరో ఛాలెంజ్ వీడియోస్ అప్కమింగ్ వస్తూనే ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉండండి. మీరు హార్డ్ వర్క్ చేయండి, మీకు 100% సపోర్ట్ నా వైపు నుంచి ఎల్లప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.